నమస్తే అండి. పూజిత హ్యాండ్లూమ్స్. ఈ వీడియోలో మీకు లెహంగా సెట్స్ చూపిస్తాను. లెహంగా సెట్స్ కాదు గానీ మీకో విషయం చెప్తాను. ఉండండి, దగ్గరికొస్తాను చెప్తాను. ఇవాళ షాప్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటి అంటే కస్టమర్స్ రెగ్యులర్‌గా వచ్చే కస్టమరే. అదే కస్టమర్ దగ్గర దగ్గర 3, 4 టైమ్స్ వచ్చారు మన షాప్‌కి. వచ్చారు, సేల్ చేసుకున్నారు. పెద్ద పెద్ద బిల్సే అవుతాయి. వాళ్ళు వచ్చినప్పుడల్లా 50,000, 60,000 బిల్ అలా అవుతుంది. కాకపోతే ఇక్కడ జరిగిందేంటంటే ఒక వింత విషయం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి నచ్చిన ఎస్ఎం లేరంట. ఆ రోజు లీవ్, వీక్ ఆఫ్. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏదో వంక పెట్టుకుని వెళ్ళిపోయారేమో అని అనుకున్నా నేను. కాకపోతే వాళ్ళు తర్వాత రోజు మళ్ళీ వచ్చారు. తర్వాత రోజు వచ్చి ఆ ఎస్ఎం గురించి చూసి ఆ ఎస్ఎం దగ్గరే కొనుక్కున్నారు చూపించి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మీరు చెప్పండి, షాపును చూసి రావాలా, ఎస్ఎంఎల్ చూసి రావాలా? షాప్లో ఉన్న స్టాక్ చూసి రావాలా, పూజిత హ్యాండ్లూమ్స్ పేరు చూసి రావాలా, ఎస్ఎంఎల్ చూసి రావాలా? చెప్పండి మీరు. నాకు అర్థం కాని విషయం ఇది. కొంచెం వింతగా అనిపించింది నాకు. సరే, మిమ్మల్ని అడుగుదాం క్లారిటీ అని చెప్పేసి మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. షాప్ ఎంత ఫేమస్ అవుతుందో మన షాప్లో ఉన్న స్టాఫ్ కూడా అంతే ఫేమస్ అయ్యారని చెప్పడం కోసం చెప్తాను నేను వీడియో. ఒక ఎస్ఎం గురించి లేరని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారంటే చూడండి, ఆలోచించండి. అంటే సర్వీస్ ఎలా ఉంది. ఇలాగో ఒక్కొక్క ఫ్యాన్స్కి, ఒక్కొక్క ఎస్ఎంకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మా షాప్లో, మా కస్టమర్స్. ఆ కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా ఆ ఎస్ఎం గురించి వెళ్ళి ఆ ఎస్ఎం దగ్గర చూపించుకొని వాళ్ళ చేతే సేల్ చేపిస్తారు. అది విషయం. సరే, ఇది మీకు ఒకసారి చెప్పాలనిపించింది. మీ కామెంట్ రూపంలో ఏం చెప్తారో మాకు మీ సజెషన్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.